సో మీరు ఫస్ట్ అది బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంది కదా? బడ్జెట్ అంటే నేను తెలివిగా ఆలోచన చేశా. అందరూ ఏం చేస్తారంటే కొద్దిగా బడ్జెట్ పెట్టి ఈవెంట్స్ చేస్తుంటారు, అన్ని సౌండ్ సిస్టమ్స్ కానీ డీజే ఫ్లోర్ మ్యాట్స్ కానీ ఇవన్నీ తెచ్చుకుంటుంటారు. నేనేం చేశానంటే జీరో ఇన్వెస్ట్మెంట్ తో ట్రై చేశాను. ఆ జీరో ఇన్వెస్ట్మెంట్ ఎట్లా అనేసి నేను ఒక ట్రిక్ లో ప్లాన్ చేశాను. నేనేం చేశా, కస్టమర్తో నేను ఒక ఈవెంట్ మేనేజర్ అని చెప్పి కస్టమర్తో మనము వాళ్ళతో ఒప్పించుకొని నేను వాళ్ళతో అమౌంట్ తీసుకొని అవి ఏం చేశా, నేను డైరెక్ట్ కొనకుండా ఆ ఈవెంట్ కి సంబంధించిన అన్ని రెంట్కి తెచ్చి ఆ రెంట్ని బేస్ మీద చేసి ఈవెంట్ చేసిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ ని మళ్ళీ నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కొన్ని దాని మీద. అది తర్వాత వచ్చిన పేమెంట్ ఏదైతే మిగిలిందో దాంతో కొనేసారా? అట్లే బెనిఫిట్ అట్లా మిగిలిపోతా అదే చాలా మన ప్లాన్ గా చేశాను. అందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మనం జీరో ఇన్వెస్ట్మెంట్ తో అట్లా చేస్తాం మనం ప్లాన్ గా.